అయోధ్య పేరు చెప్పగానే అందరికీ రాముడే తలుపునకొస్తాడు. అయోధ్య నుంచి వెళ్లిపోయి రావణ సంహారం చేసిన రాముడు కొన్ని వేల ఏళ్ల పాటు అయోధ్యను పాలించాడట. త్రేతాయుగం నాటి న్యాయం ప్రకారం రాముడు సహస్రాబ్దాల పాటు అద్భుతంగా రాజ్యపాలనం చేశాడట. అందుకే ఆయన్ని అయోధ్య రాముడు అంటారు. అతను హిందువుల హృదయాల్లో దేవుడిగా కొలువై ఉన్న ఆయన జన్మస్థలం మాత్రం దాదాపు 500 ఏళ్ల పాటు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత అయోధ్య ఆలయ తలుపులు సర్వదర్శనం కోసం తెరుచుకోబడుతున్నాయి. ఆ ఉద్విగ్న క్షణాలను ఇప్పుడు భారతీయులంతా అనుభవిస్తున్నారు. దేవుడు కనిపిస్తాడా? కనిపించకపోతే అతను దేవుడు కాదా? దేవుడనేవాడు ఎవరు కోరినా తప్పనిసరిగా కనిపించి తీరాలి. అలాంటి వితండ వాదనలు పక్కన పెడితే దేవుడు భక్త సులభుడే తప్ప తెలివిమీరి ప్రశ్నించే వారికి ఓ పట్టాన అర్థం కాడంటారు భక్తి మార్గంలోని అనుభవజ్ఞులు. క్షత్రియుడిగా పుట్టి ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించిన రాముడు కొందరికి రాజైతే ఎందరికో దేవుడు. రాముడు ఇప్పుడు మాత్రమే కాదు, ఆయన రాజ్యం చేసిన త్రేతాయుగంలోనూ చాలా మందికి దేవుడయ్యాడు. ఎక్కడా వివాదాలకు గాని నిందలకు గాని తావు లేకుండా క్యారెక్టర్ని కాపాడుకున్న రాముడు తన ధర్మదీక్షతో మహానుభావుడిగా పరాక్రమశాలిగా పూజలందుకున్నాడు. అలాంటి రాముడికి దేశంలోని అనేక చోట్ల అద్భుతమైన దేవాలయాలున్నాయి. మన దగ్గర భద్రాచలాన్ని, ఏపీలో ఒంటిమిట్ట సీతారామచంద్ర స్వామిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆయా దేవాలయాల్లో ప్రతిరోజు పూజలు అర్చనలు జరుగుతాయి. రాముడి రాచరికం ఉట్టిపడేలాగా భద్రాచలం వంటి దేవాలయాల్లో ప్రతి సాయంత్రం దర్బారు సేవ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రాముడు ఇప్పటికీ పరిపాలిస్తున్నట్టు, ఆయన పేరు మీదుగానే ఆయన ఆదేశాల అనుసారమే ఈ అన్ని ప్రభుత్వాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు పనిచేస్తున్నాయని రామభక్తులు భావిస్తూ ఉంటారు. రామభక్తుల్లో అంతటి తాదాత్మ్యత ఉందంటారు వైష్ణవ జనులు. ఆ సంప్రదాయంలోని మర్మాన్ని కాసేపు పక్కన పెడితే అసలు రాముడు స్వయంగా పుట్టిన అయోధ్యలో ఆయన దర్శనమనేది కొన్ని దశాబ్దాలుగా జరగలేదు. దాదాపు 500 ఏళ్లుగా అయోధ్య రామాలయం వివాదాల నడుమ కొనసాగుతూ రాముడి దర్శనానికి దూరంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్న అద్భుతమైన ఏర్పాట్ల తంతును పరిశీలిస్తే ఇకపై అలాంటి కష్టాలేవీ రామభక్తులకు ఉండవని దేశంలోని రామభక్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 500 ఏళ్లుగా పూజలకు దూరమై వివాదాలు కటకటాల పాలైన రాముడు ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో స్వతంత్రుడయ్యాడు. ఆ తరువాత శరవేగంగా మొదలైన పనులతో రామాలయ నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు అంతిమ క్షణాల ముంగిట సుందర రామాలయం నిలిచింది. దేశమంతా రాముడి విగ్రహాలు పెట్టుకుని ప్రజలంతా పూజిస్తోంటే రాముడే పుట్టిన అయోధ్య మాత్రం అలాంటి వైభవానికి దూరంగా ఉండిపోయింది. కోసల రాజ్యానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలించిన రాముడు స్వయంగా తన రాజధానిలోనే రాజరికానికి దూరం కావాల్సి వచ్చింది. మరి అలాంటి అయోధ్య ఇప్పుడు భక్తులంతా దర్శించుకోవటానికి ముస్తాబవుతుంటే ఎలా ఉంటుంది? అయోధ్య సౌందర్యాన్ని పక్కన పెట్టండి, భక్తులు ఎంత ఉద్విగ్నతకు గురవుతారు ఊహించుకోవాల్సిందే. అయోధ్యలోని కూడళ్లలో హిందూ సంప్రదాయాలు, భారతీయ కళలు, వైదిక వారసత్వం ఉట్టిపడేలా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు పూర్తయింది. దానికి వాల్మీకి ఎయిర్పోర్టుగా నామకరణం చేస్తున్నారు. అత్యంత ఆధునిక పద్ధతుల్లో పునర్నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్తో పాటు ఎయిర్పోర్టుని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. దీంతో అయోధ్య ఇకపై అంతర్జాతీయ నగరంగా భాసిల్లుతుంది. అనేక దేశాల నుంచి భారతీయులు, రాముడి భక్తులు, భారతీయ సంప్రదాయాన్ని ఇష్టపడే విదేశీ టూరిస్టులు నేరుగా అయోధ్యకు చేరుకుంటారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగగానే త్రేతాయుగం నాటి భారతీయ కాలాన్ని అనుభవిస్తారంటే అతిశయోక్తి కాదు. వాల్మీకి ఎవరు? ఏం చేశాడు? రాముడి వంటి మహారాజుకు వాల్మీకి వంటి ఒక మునిపుంగవుడికి ఉన్న సంబంధమేంటి? రాముడి కొడుకులు లవకుశులకు వాల్మీకి ఎందుకు విద్యాబుద్ధులు చెప్పాడు? అసలు భారతీయ గురు పరంపరలోని ఆ విశిష్టత ఏంటి? ఇలా అనేక కోణాల్లో విదేశీ టూరిస్టుల మస్తిష్కాలకు పని కల్పించి వారిలోని సృజనాత్మకతను ప్రేరేపించే అద్భుతమైన కాన్సెప్టును యోగి సర్కార్, అటు కేంద్రంలోని మోడీ సర్కార్ ఎంచుకున్నాయి.
అయోధ్యలో వాలుగానే దివ్యానుభూతి కలిగేలా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. ఒకసారి అయోధ్యకు వచ్చిన వ్యక్తి మళ్లీ మళ్లీ సందర్శించేలా, మళ్లీ మళ్లీ రావాలని ఉవ్వెళ్లూరేలా ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నామంటున్నారు. అయోధ్యలో ఇప్పుడు ఏ వీధి చూసినా నిన్న మొన్నటి సామాన్యమైన అయోధ్యలా కాకుండా త్రేతాయుగం నాటి అయోధ్యలో తిరుగుతున్నట్టుగా అనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ థీమ్ను అనుసరించి రామాయణ కావ్యంలోని దృశ్యాలను ప్రతిఫలించేలా విగ్రహాలు నెలకొల్పుతున్నారు, పెయింటింగ్స్ రూపొందిస్తున్నారు, పవిత్ర భావనలు కలిగేలా పూలతో అలంకరిస్తున్నారు. జనవరి 17న పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. జనవరి 20న రాముడి విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన గర్భగుడిలో స్థాపిస్తారు. అంతకుముందు 18వ తేదీన అయోధ్య అంతటా రాముడి శోభాయాత్ర నిర్వహిస్తారు. అక్కడి నుంచి 22వ తేదీ దాకా వేదాల పఠనం, అనుష్ఠాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజు బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో సిద్ధంగా ఉన్న గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఈ ఉద్విగ్నమైన క్షణాల కోసం భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు వెళ్లడానికి ఇప్పటికే దేశం నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి రామభక్తులు ఏర్పాట్లు చేసుకున్నారని తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్తోంది. ఆనాడు 14 ఏళ్లు వనవాసం పూర్తి చేసుకుని వచ్చిన సీతారాములను అయోధ్య ప్రజలు ఎంతో ఆనందంగా స్వాగతించారట. మరి 500 ఏళ్ల తర్వాత అయోధ్య రాముడు పూజలు అందుకోబోతుంటే భక్తుల ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? అలాంటి రామయ్యకు దేశ దేశాల్లోని భక్తులందరూ తమకు తోచిన వస్తువులను కానుకలుగా పట్టుకొస్తున్నారట. కొండంత దేవుడికి కొండంత ఇచ్చుకునేవారు ఎవరూ ఉండరు. కానీ ఉన్నంతలో ఇచ్చుకుని ఉన్నతమైన భక్తి భావాన్ని మాత్రం ఎవరైనా చాటుకోవచ్చు. ఆనాడు రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై 14 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టినప్పుడు ఆ రాజధాని నగరమంతా ఆనంద తోరణాలతో కళకళ్లాడింది. పూలున్నవారు పూలతో, నీళ్లున్నవాళ్లు నీళ్లతో, భక్తిభావం ఒట్టిపడేవారు గాన రసామృతంతో, దరువు వేసేవారు డప్పుల మోతలతో సీతారాములకు ఎదురేగి స్వాగతించారు. ఇప్పుడు అయోధ్యలోనూ ఆనాటి ఆబాలగోపాలం వ్యక్తం చేసిన సంరంభమే కనిపిస్తోంది. ఇదిగో నేపాల దేశం నుంచి కొందరు రామభక్తులు అక్కడి వేరువేరు నదుల్లోని పవిత్ర జలాలతో అయోధ్య బయలుదేరారు. నేపాల్లోని పుణ్యతీర్థాలతో బాలరాముడికి జలాభిషేకం చేయించాలని వారు ఆరాటపడుతున్నారు. 500 ఏళ్ల తర్వాత రామభక్తులంతా ఉరకలేస్తున్నారని, ఇంతకు మించిన అద్భుతమైన దృశ్యం బహుశా ప్రపంచంలోనే ఉండదని నేపాల్ యువకులు సంబరపడుతున్నారు. इसके लिए तो सबसे पहला धन्यवाद। हमारे ये क्या है कि हमारा 22 जनवरी का जो शिलान्यास हो रहा है वो हमको लगता है विश्व में 500 वर्षों के बाद ये दिन, ये अति उत्तम शुभ दिन आया है। सबका इंतजार है इसको, और सब कोई अपने तरफ से कुछ न कुछ उसमें भेंट देना चाह रहा है, कुछ न कुछ किसी तरीका से संलग्न होना चाह रहा है। हम नेपाल वासियों ने भी कुछ करने की कोशिश की। అలాగే తమిళనాడు నుంచి మరికొందరు రామభక్తులు ఓ భారీ గంటను తయారు చేసి తరలించారు. 613 కిలోలు ఉన్న లోహ గంటను రాముడి ప్రధాన ద్వారం ముందు ఏర్పాటు చేయటానికి ఉద్దేశించి రామకానుకగా సమర్పిస్తున్నారు. రామరాజ్యంలో వెల్లివిరిసిన ధర్మ పరాయణత్వానికి చిహ్నంగా ధర్మగంటకు గుర్తుగా దీన్ని అక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నారు. ఇక రోడ్ల మీద, రోడ్ల కూడళ్లలో పుష్పరాసులు పోసి రాముడికి స్వాగతంగా డిజైన్లు రూపొందిస్తున్నారు. కోల్కతా, బనారస్ వంటి దేశీయ పట్టణాలే కాక థాయిలాండ్ వంటి ఇతర దేశాల నుంచి కూడా మేలుజాతికి చెందిన వివిధ పూలను తెప్పించారు. ఆయా పూలతో శ్రీరామనామాలు, రాముడి విల్లమ్ములు, రాముడి వనవాసం వంటి ఇతివృత్తాలను తయారు చేసి అయోధ్య అంతటా త్రేతాయుగం నాటి భావాల దొంతరలను పూయిస్తున్నారు కళాకారులు. ఇందుకోసం యూపీలోని అనేక గ్రామాల నుంచి పనివాళ్లను, కళాకారులను రప్పించారు. వారికి అయోధ్యలో ఇప్పుడు చేతినిండా పని దొరికినట్టయింది. స్వామి కార్యం చేస్తూ పొట్టపోసుకునే అవకాశం దొరకడంతో వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇలాంటి అవకాశం చిక్కినందుకు తమ జన్మ ధన్యమైందని అబ్బురపడుతున్నారు. రామాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ కళాకృతిలో దాదాపు 300 మంది పనిచేస్తున్నారట. फ्लावर डेकोरेशन का काम करते हैं और यहाँ पे बहुत दूर से फूल आए हैं, जैसे कलकत्ता है, थाईलैंड है,
बनारस है, ये हर जगह से फूल आए हैं, महंगे महंगे। अयोध्या सजाई जाएगी, हमारे माननीय प्रधानमंत्री जी आ रहे हैं उनके लिए। ఇక గుజరాత్ కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి పూలరేకులపై రాముడి బొమ్మలను భక్తిపూర్వకంగా మోడీ వీహెచ్పీ నేతల బొమ్మలను సూపర్ ఇంపోజ్ చేసి తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. ఇందుకోసం భారీ సొమ్మును వెచ్చించి వేలాది పూలరేకుల మీద సీతారాముల ఇమేజెస్ వేసి రాముడికి సమర్పించుకోవటానికి భార్యాభర్తలు వేంచేశారు. రామనామాంకితమైన పూలను ప్రదర్శించి భక్తకోటికి దివ్యానుభూతులు కలిగిస్తున్నారు. जिस तरह से पूरी दुनिया की नजर हमारे राम मंदिर पे, अयोध्या राम मंदिर पे है, इसी तरह से ये प्राकृतिक फूलों के ऊपर जो रामलला जो उकरे गए हैं, तो पूरी दुनिया की नजर जिस रामलला के ऊपर है, इस तरह से रामलला को जो समर्पित किए जा रहे हैं, जो ये फूल रामलला के, उसके ऊपर भी सबकी नजर होगी. మరోవైపు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు శ్రీరామ్ శోధ్ అనే రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఆధునిక మానవుడు కోల్పోతున్న జీవన విలువలను రాముడి వ్యక్తిత్వం నుంచి పొందటం ఎలా, రాముడు ఏ దశలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, అప్పుడు ఆయన ఎలా స్పందించాడు, ఆయా కష్టాలను సమస్యలను ఎలా అధిగమించాడు అనే కోణంలో అనేక పాఠాలు మనసుకు హత్తుకునేలా అందమైన పెయింటింగ్స్ వేసి ఆలోచింపజేస్తున్నారు. ఈ రీసెర్చ్ సెంటర్ అనేది వ్యక్తిత్వ రూపకల్పనకు పనికొస్తుందని వారంటున్నారు. ఇక రాముడి విగ్రహాన్ని ఫైనల్ చేయటంలో విశేషమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం బాలరాముడి విగ్రహాన్ని పోలిన 51 అంగుళాల సైజులో 3 విగ్రహాలను ఇప్పటికే తయారు చేయించారు. ఆ మూడింటిలోంచి ఇంకా బాగా అందరికీ నచ్చిన ఒక విగ్రహాన్ని ఫైనల్ చేస్తారు. శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఓటింగ్ ద్వారా బాలరాముడి విగ్రహాన్ని ఓకే చేస్తారు. ఓటింగ్లో ఎక్కువ ఓట్లు ఏ విగ్రహానికి వస్తే దాన్నే ఫైనల్ చేస్తారని చెప్తున్నారు. ఆ విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేసిన గర్భగుడిలోని వేదిక మీద ప్రతిష్ఠించి భక్తుల దర్శనానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తారు. ఆ విగ్రహాన్ని స్థాపించడంతో పాటు దానికి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర పాల్గొంటారట. ఇక బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం నిర్ణయించిన ముహూర్తాన్ని కూడా చాలా సూక్ష్మంగా నిర్ణయించారు జ్యోతిష్య పండితులు. కాశీకి చెందిన గణేశ్వర శాస్త్రి ఈ ప్రత్యేకమైన ముహూర్తాన్ని ఖరారు చేశారు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేవలం 84 సెకండ్లలోనే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయ్యేలా డిసైడ్ చేశారట. 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య ఆ ప్రక్రియ జరిగిపోవాలని నిశ్చయించారట. ప్రధాన ప్రతిష్ఠా కార్యక్రమం ఆ 84 సెకండ్లలో పూర్తి చేసుకుని మిగిలిన తంతు మరికొద్ది నిమిషాల్లో పూర్తి చేసి మొత్తానికి 12 గంటల 45 నిమిషాల్లోగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిపోతుంది అంటున్నారు. మొత్తానికి అయోధ్య అనేది భారత చరిత్రలో ఒక నవ్యమైన అధ్యాయంగా ఉండిపోయేలా శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఎంతో శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్రేతాయుగం నాటి రాముడు కలియుగంలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడా అనే ఫీలింగ్ కలిగేలా రామాయణ కాలానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తులు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు.